పత్తి కొనుగోలు అవకతవకలపై సిఐడి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోరారు. పత్తి కొనుగోలు విషయంలో మార్కెటింగ్ శాఖలో జరిగినటువంటి అవినీతి అంతా ఇంత కాదు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతులు వారు పండించినటువంటి పత్తి పంటను మార్కెట్లో అమ్ముకుందామంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు, అనేక మోసాలకు గురవుతున్నారు. గత సంవత్సరం 2025 సంబంధించి మార్కెట్లో అనేక అవకతవకలు జరిగినవి. సిసిఐ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, ట్రేడర్స్ వీళ్ళు కలిసి కుమ్మక్కయి రైతులను నిలువున దోచుకున్న పరిస్థితి మనం చూసాం. రైతులు కాటన్ మార్కెట్ తీసుకొచ్చి గిట్టుబాటు ధరకు అమ్ముకుందామంటే సిసిఐ అధికారులు పరిశీలించి తేమ శాతం పేరుతోని రైతులను వెనక్కి పంపడం, అదే రైతుల దగ్గర అదే పత్తిని ట్రేడర్స్ను పంపించి రైతుల దగ్గర 1500 తగ్గించి తక్కువ ధరకు ఆ పత్తిని కొనుగోలు చేయడం, అదే ట్రేడర్స్ వద్ద అదే పత్తిని సిసిఐ అధికారులు ఎంఎస్పి రేటు కల్పించి 8,120 రూపాయల గిట్టుబాటు ధరతోని ట్రేడర్స్ దగ్గర సిసిఐ అధికారులు కొనుగోలు చేయడం. ఈ విధంగా సిసిఐ రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల కాటన్ మేము కొనుగోలు చేశామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. మార్కెట్ శాఖ అధికారులు ఒక్క క్వింటాలకు 20 రూపాయలు 30 రూపాయల చొప్పున కమిషన్ తీసుకొని రైతులను రిజెక్ట్ చేసి రైతుల దగ్గర నుంచి నేరుగా ట్రేడర్స్ కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేసి ట్రేడర్స్ దగ్గర సిసిఐ అధికారులు కొనే విధంగా వీళ్ళు ముగ్గురు కలిసి అనేక ప్రయత్నం చేశారు. దీనివల్ల 300 కోట్ల పైన కుంభకోణం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతున్నది. విజిలెన్స్ అధికారులు సమగ్ర సర్వే జరిపి అవును వాస్తవంగా పత్తి కొనుగోలు విషయంలో మోసం జరిగింది, ఇది వాస్తవం చెప్పి తేల్చారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ కోసం, సంక్షిప్త విచారణ కోసం సిఐడి బృందానికి అప్పగించారు. సిఐడి బృందం ఇప్పుడు సమగ్ర విచారణలో ఉన్నారు. వారం రోజులలో వారు రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరికీ ఏం అనుమానం ఉందంటే సిసిఐ అంటే ప్రభుత్వ రంగ కొనుగోలు సంస్థ, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ. ఈ కుంభకోణంలో కాటన్ పర్చేస్ కుంభకోణంలో స్థానిక ప్రజాప్రతినిధుల హస్తము కూడా ఉందేమో అన్నటువంటి అనుమానం ప్రజల్లో ఉంది. సిఐ అధికారులను ఒకటే మేము కోరుతూ ఉన్నాం, సమగ్ర విచారణ జరిపి స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల హస్తం కూడా ఉన్నదా, సిసిఐ అధికారులు, మార్కెట్ శాఖ అధికారులు, ట్రేడర్స్ వీరు ముగ్గురు కుమ్మక్కయి రైతులను నిల్వను దోచుకున్నారు. దీంట్లో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కూడా ఉందనేది అనుమానంగా ఉంది. ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వరంగల్ జిల్లాలోనే వరంగల్ మార్కెట్ శాఖ పరిధిలోనే ఒక అధికారి పరిధిలోనే 10 కోట్ల కుంభకోణం జరిగినట్టు మనకు ఇవాళ తెలుస్తూ ఉన్నది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల పైనే రైతులు నిలువు దోపిడీ చేసినారు. కష్టపడి పండించినటువంటి రైతు పంటలను మార్కెట్ల పైన ప్రభుత్వం పైన భరోసాతోని మార్కెట్లో అమ్ముకుందాం అనే గిట్టుబాటు ధర దొరుకుతుందని చెప్పి ఆశపడితే ఇలా రైతులను మోసం చేసి రైతుల కష్టాన్ని దోసుకొని ఇవాళ సిసిఐ అధికారులు కానీ, మార్కెట్ శాఖ అధికారులు కానీ, ట్రేడర్స్ కానీ రైతుల చెమట చుక్కని తాగుతున్నారు, వాళ్ళని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ విజిలెన్స్
బృందం చేసినటువంటి సమగ్ర సర్వే ప్రకారం 118 మంది మార్కెట్ శాఖ అధికారులకు నోటీసులు పంపించారు. 7 మంది మార్కెట్ శాఖ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. ఇంకా దానికి సంబంధించినటువంటి సర్వే జరుగుతున్నది. మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవినీతిలో ఎవరి భాగస్వామ్యం ఎంత ఉంది, ఎవరి వాటా ఎంత ఉంది అని సిఐడి అధికారులు సర్వే జరిపి సమగ్ర విచారణ జరిపి లోతైన పరిశీలన చేసి ఎవరు బాధ్యులున్నా ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతుల చెమట చుక్కను మింగినటువంటి రైతులకు అందాల్సినటువంటి డబ్బును అక్రమ మార్గంలో నొక్కేసినటువంటి ఈ రాబందుల వద్ద ఆ 300 కోట్ల పైన ఉన్నటువంటి డబ్బులను కక్కించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక పక్కన రైతులు పండించినటువంటి కంది పంట చేతులకు వచ్చింది, అమ్ముకుందామని మార్కెట్కి తీసుకొచ్చిండ్రు. మొన్న అకాల వర్షంతో తడిసి ముద్ద అయిపోయింది. కంది పంటను కొనే నాదు లేడు. మొక్కజొన్న పంట వచ్చింది, మొక్కజొన్న పంటను కొనే నాదు లేడు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొనుగోలు సంస్థల కొనుగోలు మార్కెట్ని ఏర్పాటు చేస్తే, కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేస్తే ఇవాళ కందులు తడిసి నష్టపోయేది కాదు, ఇవాళ మొక్కజొన్న పంట నష్టపోయేది కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లే ఇవాళ రైతులకు నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా సరే తక్షణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్నటువంటి కంది పంటను తక్షణంగా కొనుగోలు చేయాలి, మొక్కజొన్న పంటను తక్షణంగా కొనుగోలు చేయాలి. ఇవాళ ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు మొక్కజొన్నకు క్వింటాలకు 2400 ఉన్నటువంటి గిట్టుబాటు ధరను ఎంఎస్పి రేటును తగ్గించి ఇవాళ ప్రైవేటు వ్యాపారులు 1600కు 1700కు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇట్లా తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక పక్కన ప్రకృతి వైపరీత్యం వల్ల రైతులు నష్టపోతుంటారు. ఇవాళ ఒక పక్కన ప్రైవేటు వ్యాపారులు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్రోకర్సు వీళ్ళంతా కూడా మరో పక్కన రైతులు నష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. రైతుల వద్ద ఉన్నటువంటి కంది పంట, మొక్కజొన్న, రేపు చేతుకు కోత దశలో ఉన్నటువంటి జొన్న పంటను కూడా కొనుగోలు కోసం తక్షణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్కన 3 దఫాలుగా రైతు భరోసాను ఎగబెట్టినటువంటి రేవంత్ సర్కార్ను ఒత్తిడి వేయడం కోసం, బుద్ధి చెప్పడం కోసం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా విస్తృతంగా ప్రచారం చేసి సంతకాలను సేకరించి గడప గడపకెళ్ళి రైతుల సంతకాలను సేకరించి మొన్ననే వ్యవసాయ శాఖ సంచాలకులైనటువంటి బి గోపి గారిని కలిసి, ఐఏఎస్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సంతకాల సేకరణ సంబంధించిన పత్రాలు ఆయనకు అందించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా శాసనసభ లీడరు నాయకుడు హరీశ్రావు గారు కలిసి అసెంబ్లీలో ప్రస్తావన చేసి రాష్ట్ర ప్రభుత్వపైన ఒత్తిడి పెంచాలని చెప్పి తనను కోరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ జరిగినటువంటి పోరాట ఫలితంగా, జోగు రామన్న గారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమం ఫలితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి 22 తారీఖు నాడు రైతు భరోసా నిధులు జమ చేస్తానని చెప్పి ప్రకటించారు. ఒక దఫల 1 ఎకరానికి మాత్రం ఇస్తామని చెప్తున్నారు. మేమేమంటున్నామంటే ఖచ్చితంగా రైతులందరూ కూడా రైతు భరోసా నిధులు ఏకకాలంలో విడుదలయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు భూములు సాగు చేస్తున్నటువంటి గిరిజన రైతులకు కూడా, పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి పోడు పట్టాలకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతన్నలారా మీరంతా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ అటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు కూడా రైతు ద్రోహులు. వీరికి రైతుల పట్ల, రైతాంగ సమస్యల పట్ల పట్టింపు లేదు. కాబట్టి రైతుల సమస్యల కోసం నిరంతరంగా శ్రమించే ఒకే ఒక్క నాయకుడు జోగు రామన్న గారు.
రైతుల మేలు కోరుకునే ఒకే ఒక్క ప్రభుత్వం, అది కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఈ కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీల కపట నాటకాలు, దొంగ నాటకాలను మనం ఇప్పటికైనా పసిగట్టి బీఆర్ఎస్ పార్టీ జోగురామన్న గారు ఇచ్చేటువంటి రైతాంగ ఉద్యమంలో మీరంతా సన్నద్ధం కావాలని, పోరాటాల ద్వారానే మన సమస్యలు పరిష్కారం చేసుకుందామని మీ అందరికీ కూడా రైతాంగానికి అందరికీ కూడా పేరు పెట్టిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.